సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరులో ఏరువాక పౌర్ణమిని ప్రజలు రైతులు ఘనంగా జరుపుకున్నారు. రైతులకు అత్యంత ప్రియమైన ఏరువాక పండుగ పురస్కరించుకొని బుధవారం తాండూరులో బసవన్నలను అందంగా ముస్తాబు చేసి ఎడ్ల బండ్లకు కట్టి వీధుల్లో ఊరేగించారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు, షాయిపూర్, మల్రెడ్డిపల్లి, ఇంద్రానగర్ తదితర ప్రాంతాలకు చెందిన రైతులు సాయంత్రం ఎడ్ల బండ్లను ఆయా వార్డులలో ఘనంగా ఊరేగించారు. అన్నదాతలు ఉదయం నుంచి బసవన్నలను రకరకాల రంగులతో అందంగా అలంకరించారు. సాయంత్రం బండ్లను ఆయా గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ఊరేగించి ప్రదక్షిణలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని అన్నదాతలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. బయటికి బయటికి ఆగు కొరకాతో దచ్చేదంటది తీసి బులాటే మాయల బులాటే
శుభాకాంక్షలు. పండుగ ప్రాధాన్యం ఏంటంటే మన సనాతనంలో ప్రతి దాంట్లో మనం దైవత్వం చూస్తాం. మనం అది మట్టి కావచ్చు, ఒక మొక్క కావచ్చు, ఒక పశువు కావచ్చు, ప్రతి దాంట్లో మనం దైవత్వం చూస్తాం. సంవత్సరం మన కోసం కష్టపడి పనిచేసే ఒక పశువుని కూడా సంవత్సరానికి ఒక్కరోజన్నా వాళ్ళకు కృతజ్ఞత తెలిపే పండుగ ఏదో ఒక పండుగ. అది ఒక్క మీకు సనాతన హిందూ ధర్మంలో కనిపిస్తుంది. అది హిందువుల కాబట్టి అంతా గర్విస్తున్నాం, మేము గర్వంగా చెప్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మన బీజేపీ శ్రేణులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. పౌర్ణమి సందర్భంగా రైతులందరూ మల్లెటిపల్లి గ్రామంలో ఏదైతే ఎడ్లను కానివ్వండి, ఈరోజు వాళ్ళ ఈ కుటుంబంలో ఉన్నటువంటి పశువులన్నింటినీ అలంకరించుకొని సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా మన రమేష్ అన్న గారు మరియు కృష్ణన్న గారు మరియు పట్టణ శాఖ అధ్యక్షులు మల్లన్న గారు మరియు బంటారం భద్రన్న గారు మేము ఏరువాక పండుగ కార్యక్రమంలో మేము పశువుల దగ్గరికి వచ్చి రైతులతో మేము ఆ సంబరంలో పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. అందుకు మనకు మల్లెటిపల్లిలో ఉన్నటువంటి దండు హరికృష్ణ గారి రైతుల వాళ్ళ యొక్క ఇళ్ళ దగ్గరికి వచ్చి మేము రైతుల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా మద్దతు ధరలు పెంచుతూ రైతులందరికీ అభివృద్ధి చెందడం కోసం కృషి చేస్తుందని అనే విషయాలు కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. ముందుగా తాండూరు పట్టణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎందుకనగా ఈ పండుగ రోజు ఎడ్లను తయారు చేసుకోవడము, బండ్లను తయారు చేసుకోవడంతో పాటు మనకు పంటలు ఈరప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికి సంబంధించి ప్రతి ఒక్క వ్యవస్థను వాళ్ళు రెడీ చేసుకొని ఇక్కడ నుంచే ఈ పండుగ సందర్భంగానే పంటలకి వెళ్ళి విత్తనాలు కొనుక్కోవడం కానీ, విత్తనాలు వేయడం కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రైతులకు మంచి లాభాలు కలిగి పంటలు మంచిగా దిగుబడి వచ్చి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరొక్కసారి రైతు బంధువులకు అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏరువాక పౌర్ణమి సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఏరువాక పౌర్ణమి ముఖ్యంగా రైతులకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఈ పండుగ రోజు ఎడ్లని చాలా సుందరంగా అలంకరించి, అదేవిధంగా బండ్లని కూడా సుందరంగా అలంకరించిన తర్వాతనే ఇప్పుడు విత్తనాలు వేసుకోవడానికి కూడా వాళ్ళు పోయి విత్తనాలు వేసుకుని పంటలు తీస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి వర్షాకాలం మంచి వర్షాలు కురిసి వాళ్ళ ఆనందం కలగాలి, వాళ్లకు మంచి పంటలు కలగాలని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మరొకసారి అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ప్రజలకు, వికారాబాద్ జిల్లా ప్రజలకు, తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా, తెలుగు ప్రజలకు అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరము రైతులకు మంచి పంటలు పండి
వ్యవసాయాలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, పంటలు సుభిక్షంగా పండాలని చెప్పేసి అందరు భగవంతుని కోరుతున్నాను. అందరూ కూడా ఈ సంవత్సరం లాభాలతో నడవాలి. రైతే దేశానికి వెన్నెముక కాబట్టి ఈసారి రైతులకు ఏ ఇబ్బందులు రాకుండా వర్ణదేవుడు కరుణించాలని చెప్పేసి వర్ణదేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తాండూరు నియోజకవర్గంలోని మల్లెడిపల్లి ప్రజలందరూ కూడా ఇందాక మేమందరం కూడా ఇక్కడ పండుగ వాతావరణంలో పండుగ చేసుకోవడం జరిగింది. మల్లెడిపల్లి ప్రజలకందరికీ కూడా మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. తాండూరు నియోజకవర్గ రైతులందరికీ ఏరువాక శుభాకాంక్షలు. ఈ పండుగ రైతులు అత్యంత సంబరంగా ఎడ్లని ఇవాళ మంచిగా వాటికి స్నానం చేయించి వాటిని మరియు ఎడ్ల బండ్లను కూడా అందంగా తయారు చేసి ఇవాళ ఊరేగింపుగా ప్రతి గ్రామంలో కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా జరుపుకుంటున్నటువంటి ఏరువాక పౌర్ణమి తాండూరు నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ఇవాళ మల్లెడిపల్లి గ్రామంలో హరి వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్లు మరి ఆ బండిపైన మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ పాల్గొని ఈ పండుగను ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మరొకసారి తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏరువాక శుభాకాంక్షలు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.